హెల్త్ న్యూస్ మీకోసం. నిత్యం మనం ఉపయోగించే ఉప్పు, చక్కెరలో ప్రమాదకర ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెర బ్రాండెడ్, అన్బ్రాండెడ్లలో ఏది మినహాయింపు కాదని వెల్లడైంది. ప్యాకేజ్డ్, అన్ప్యాకేజ్డ్లోనూ మైక్రోప్లాస్టిక్ ఉనికి ఉందని టాక్సిక్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. పరిశోధకులు అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం 0.1 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి. 1 కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 మిల్లీమీటర్ల వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో 89.15 వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి. ఆర్గానిక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇక కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును, 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. మైక్రోప్లాస్టిక్స్ పై శాస్త్రీయ డేటాబేస్కు మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ద్వారా అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్స్ పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.